పట్టణాలకే కాకుండా పల్లెలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని నారాయణ ఆసుపత్రి సంకల్పించిందని, అందుకోసం 2 కోట్లతో నారాయణ హెల్ప్ ఆన్ వీల్స్ వాహనాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన చేతుల మీదుగా వాహనాలు ప్రారంభించారు. ఇంటి వద్దకే వైద్యం పేరిట నెల్లూరు నగరంలో ఆన్ వీల్స్ వాహనాలను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. జెండా వీధి వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. 2 కోట్ల రూపాయల విలువైన వాహనాలు ఆయన ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పట్టణానికే కాకుండా పల్లెలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఆన్ వీల్స్ వాహనాలు ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ కు తిరుగుతాయని తెలిపారు. వాహనంలో వైద్య సేవలు, పరీక్షలకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క కాన్సెప్ట్ తో ఒక చక్కటి వెహికల్ తయారు చేయించారు. దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక 2 కోట్ల రూపాయలు అయింది. ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్, ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది, అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది, ల్యాబ్స్ దాంట్లోనే ఉంటాయి, ఈసీజీ దాంట్లోనే ఉంటుంది, ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది, డాక్టర్లు చూడటానికి కావాల్సిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేసి వెహికలే మీ దగ్గరకు వచ్చేటట్టుగా. అంటే ఈ రోజు కొంతమంది హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్. ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు. అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా చిన్న సమస్యలు అయితే అక్కడికక్కడే ట్రీట్ చేయడం, పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు. ఈ వెహికల్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క డివిజన్కి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కావచ్చు, 54 డివిజన్లు కావచ్చు, లేదా 28 డివిజన్లు కావచ్చు, పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా ఈ వెహికల్ తిరుగుతూ పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాకి వస్తుంది. అక్కడే బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.